హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి నైస్ గర్ల్స్ హాలీవుడ్ మూవీ. తెలుగు డబ్బెడ్ వెర్షన్ ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు మూవీకి ఇచ్చే 1 hour 30 minutes అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్యా, మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్వాలిటీ టైం అయితే నేను వేస్ట్ చేయనివ్వను. ఓకే, ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ వచ్చేసి లియోన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య. తన తమ్ముడిని కొంతమంది విలన్స్ చంపేస్తారు. సో తను ఎవరు చంపేస్తారో తెలుసుకుందామని చెప్పి లియో ఆమె ఒక జర్మన్ కాప్తో కలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిపి ఆ జరిగింది ఏంటో తెలుసుకున్నారా లేదా, కేసు సాల్వ్ చేశారా లేదా, అసలు విలన్స్ మోటివ్ ఏంటి ఇదంతా తెలుసుకున్నారా లేదా అన్నదే స్టోరీ భయ్య. ఇక నాకైతే పాజిటివ్స్ వచ్చేసి అక్కడక్కడ 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చాయి, అంటే వర్కౌట్ అయ్యాయి. ఇది ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య. కామెడీ ఫుల్గా వర్కౌట్ అయిందంటే నాకైతే అవ్వలేదు. ఫ్యూ సీన్స్ ఇట్ వాజ్ ఓకే. అండ్ షిప్లో ఒక సీన్ ఉంటుంది, అది యాక్షన్ అండ్ కామెడీ పరంగా వర్కౌట్ అయ్యింది. అండ్ 2-3 సీక్వెన్సెస్ ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయ్యాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా మూవీ అంతా నాకైతే నచ్చలేదు. ఈ మధ్యన హాలీవుడ్లోంచి ఇలాంటి సొల్లు సినిమాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అది నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వాళ్ళు తీసుకుని ఇంకా దొబ్బుతున్నారు. ఇవి మనం చూడలేక చచ్చిపోతున్నాం. ఏదో ఒకటి స్టోరీ ప్లాట్ స్ట్రాంగ్ ఉందనుకో భయ్య, చూసినా తప్పలేదు. ఇక్కడ స్టోరీ ప్లాట్ లేదు. అసలు ఆ లియో బ్రదర్ని వాళ్ళు ఎందుకు చంపుతారు, వాళ్ళ మోటివ్ ఏంటన్నది కూడా సరిగ్గా చూపించరు. ఇక్కడ విలన్ కూడా లేడీ క్యారెక్టరే, మెయిన్ లీడ్స్ కూడా ఇద్దరు లేడీసే. సో వీళ్ళ యాక్టింగ్ పరంగా చూసుకుంటే కూడా నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు భయ్య. ఇట్ వాజ్ యావరేజ్ అండ్ మ్యూజిక్ వాజ్ నాట్ బ్యాడ్, బట్ అంత క్లిక్ అయ్యే మ్యూజిక్ కూడా కాదు. ఇలాంటి సినిమాల్లో మనకి యాక్షన్ వైజ్ అండ్ కామెడీ వైజ్ వర్కౌట్ అయితే చాలు. మీ స్టోరీ ప్లాట్ కూడా పట్టించుకోను అంతగా. బట్ స్టోరీ ప్లాట్ లేదు, యాక్షన్ కామెడీ కూడా 2-3 సీన్లోనే వర్కౌట్ అయింది, అంతకు మించి అక్కడ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే టైం వేస్ట్ అనిపించింది. ఇలాంటి సినిమాలకి 1 hour 30 minutesలో 40-50 minutes అన్నా వర్త్ ఇట్ అవ్వచ్చు. బట్ ఇందులో అది కూడా లేదు భయ్య. 10-15 minutes అయితే వర్త్ ఇట్ ఉంది, అంతకు మించి ఏం లేదు మూవీలో. మీరు సరే చూస్తాను అయినా సరే కానీ అంటే నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ ఇది స్ట్రీమ్ అవుతుంది తెలుగులో, వెళ్ళి చూడండి. మీ టైం కూడా వేస్ట్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నాకు వచ్చి కామెంట్ చేశాను భయ్య. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.